ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజः ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. నమస్తే అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ఉపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడిన సేనా వ్యూహాన్ని చూసి ధృతరాష్ట్రతనయులు దాదాపు నిరుత్సాహపడిపోయారు. దానికి తోడు అర్జుని ధ్వజం పైన హనుమాన్ చిహ్నము విజయానికి సంకేతంగా మారిందంట అక్కడ. ఎందుకంటే రామరావణుల యుద్ధంలో కూడా హనుమంతుడు శ్రీరామునికి సహాయం చేశాడు. అప్పుడు శ్రీరామునికి విజయం లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరూ అర్జునునికి తోడున్నారు రథంలో. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శ్రీరాముడు అండి. సో శ్రీరాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. శ్రీరాముని భార్య అయిన సీతాదేవి అంటే లక్ష్మీదేవి కూడా అక్కడ ఉంటారు. కనుక అర్జునునికి ఎలాంటి శత్రుభయం లేదు. దానికి తోడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మార్గదర్శనం చేస్తున్నాడు అర్జునుని. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన భక్తుని కోసం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయంట అండి అక్కడ. అంటే సో మనము భక్తి శ్రద్ధలతో ఉంటే దేవుడు మనకు కావాల్సిన అనుకూలమైన పరిస్థితులను ఆయనే క్రియేట్ చేసి మనకు విజయం వరించేటట్లు చేస్తాడు అని మనం తెలుసుకోవచ్చండి ఇక్కడ. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. అతః అప్పుడు వ్యవస్థితాన్ నిలిచి ఉన్నట్టి దృష్ట్వా చూసి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్ర తనయులను కపిధ్వజ హనుమంతుని చిహ్నంతో ఉన్నట్టి ధ్వజము కలిగిన వాడు ప్రవృత్తే సిద్ధపడుతూ శస్త్ర సంపాతే బాణాలను విసరడానికి ధనుహు ధనస్సును ఉద్యమ్య చేపట్టి పాండవ పాండుసుతుడు అంటే అర్జునుడు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, అంటే ఆ సమయంలో అంటే యుద్ధం స్టార్ట్ అయ్యే టైంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడినప్పుడు అతన్ని చూసిన ధృతరాష్ట్ర తనయులకి అసలు విజయావకాశమే మనకు లేదు అన్నట్లుగా నిరుత్సాహపడిపోయారు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.